అందరికీ నమస్కారం. అందరికీ ఫకీర్ పుస్తక పఠనము మరియు చర్చ. ఇందులో మనం 10వ భాగంలోకి అడుగుపెడుతున్నాము. ఎంతో అద్భుతంగా సాగుతోంది. మీ అందరితో పాటు మేము కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం ప్రతి ఎపిసోడ్ కోసం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? బాబా ఏం చెప్పబోతున్నారు? రుద్ర లైఫ్‌లో ఏం జరగబోతోంది అని. ఒకసారి మనం లాస్ట్ ఎపిసోడ్ 9వ ఎపిసోడ్‌లో ఏం చెప్పుకున్నామో రివ్యూ చేసుకొని ముందుకు సాగుదాం ఈరోజు. బిఫోర్ వి స్టార్ట్ ఆ సెషన్ మనం ఈ 10వ ఎపిసోడ్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక్కసారి దివ్య బాబా చైతన్యంతో, ఆ పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై మొదలు పెట్టుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. మనం క్రితం ఎపిసోడ్‌లో రుద్ర దగ్గరికి సేత్ తన మేనల్లుడు లేదా ఒక యువకుడిని, ఒక యువతిని వాళ్ళ బంధువుల్ని తీసుకువచ్చి, నా కొడుకు లాంటి వాడు తను ఒక కష్టంలో ఉన్నాడు అని చెప్పినప్పుడు, అతని ఆ కష్టాన్నేంటో తెలుసుకొని దానికి ఉపాయం ఏంటి? ఎలా చేస్తే దాంట్లో నుంచి బయటపడతాడు అనేది బాబా రుద్ర శరీరంలోనికి వెళ్ళి, రుద్ర ద్వారా మాటలు తన ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పిస్తారు. ధ్యానం చేయమని చెప్తారు. ధర్మ సంస్థలకి అంటే చారిటబుల్ ఆర్గనైజేషన్స్‌కి డొనేట్ చేయమని చెప్తారు. అలాగే తన ప్రాపర్టీ అంతా కూడా అతను ఒక ప్రేమించుకుంటున్నారిద్దరు. యువతి, యువకులిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే వాళ్ళ వివాహానికి పెద్దలు అడ్డు చెప్తున్నారు. దానికి రెమెడీ ఏంటి, ఉపాయం ఏంటో చెప్తూ, ఆ అమ్మాయి పేరు మీదే నీ ప్రాపర్టీ అంతా కూడా పెట్టు. ఇది 40 డేస్‌లో అంతా జరిగిపోవాలి అని చెప్పినప్పుడు అది ఎందుకలా చేస్తున్నారు అంటే, ధ్యానం చేపిస్తున్నారు. ఇయన్నీ ధర్మ కార్యాలు ఎందుకు చేపిస్తున్నారు అంటే, అతన్ని డివైన్ ప్లాన్‌లో, సోల్ ప్లాన్‌లో ఎలా అయితే తెచ్చుకున్నాడో, తను ప్యారలైజ్ అయిపోతాడు. 50 ఏళ్ళు తనకి పారాలిసిస్ వచ్చేసి మంచాన పడే ఆ కర్మ తెచ్చుకున్నాడు తను. దాని నుండి విముక్తి చేసి, తొందరగా ఈ జన్మలో నుంచి మళ్ళీ నెక్స్ట్ జన్మ ఇంకా ఉన్నత జన్మగా తను తీసుకోవటానికి, సహాయం అందించటానికి బాబా ఈ విధంగా తన సోల్ ప్లాన్‌ని మారుస్తున్నారు. ఎందుకంటే, ఆ యువకుడు అక్కలకోట మహారాజు భక్తుడనమాట. అందుకని అలా బాబా కనెక్షన్ ఏర్పడింది తనకి. అందుకనే బాబా ఈ లైఫ్‌లో తనకి గైడ్ చేయటానికి ఇట్లా హెల్ప్ చేస్తున్నారు. అదే మనం తెలుసుకోవాల్సిందేమిటంటే, మన లైఫ్‌లో కూడా ఎటువంటి దుర్ఘటన కానీ, సడెన్‌గా మనకు అనుకోని పరిస్థితులు ఎదురైనా సరే, మేబీ అందులో నుంచి ఇంకా విపత్కర పరిస్థితిలోకి మనకు వెళ్ళకుండా, ఆ కర్మని ఆ విధంగా మనకి ఏ దేవుడినైతే మనం నమ్ముకుంటున్నామో అందులో నుంచి మనకి నివృత్తి జరగటానికి కానీ, నెక్స్ట్ జన్మ ఇంకా ఉన్నతంగా మనకి తీసుకెళ్ళటానికి కానీ గైడ్ చేస్తున్నట్టు మనం తీసుకోవాలి. అందుకే మన పెద్దలు ఏది జరిగినా మన మంచికే అని ఒక చిన్న ఫ్రేజ్ చెప్పారు. అది కరెక్ట్ ఎగ్జాంపుల్. ఇదేదైతే మనం పోయిన ఎపిసోడ్‌లో ఆ స్టోరీ చెప్పుకున్నామో, అలాగే మనం అందరం కూడా ఆత్మ ఒక గ్రూప్ లాగా వస్తాం. సోల్ గ్రూప్ లాగా. మన కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ అందరం ఒక గ్రూప్ లాగా వచ్చి ఒకళ్ళనొకళ్ళు ఇప్పుడు అనుకుంటాం ఏంటంటే ఫిజికల్ లైఫ్‌లో ఆస్తుల గురించి కానీ, ఇట్లా హెల్ప్ చేసుకోవటం ఫిజికల్‌గా ఏదన్నా పార్టీకి హెల్ప్ చేసుకోవటమో, లేతే ఒకళ్ళకి ఏదన్నా ఫిజికల్‌గా మనకంటే వాళ్ళకి సహాయం చేయటం ఇట్లా అనుకుంటాం గానీ, యాక్చువల్‌గా మనం అలా గ్రూప్‌గా వచ్చేది ఎందుకు అంటే ఆత్మోన్నతికి. ఒకళ్ళ ఆత్మ ఉన్నతికి ఇంకొకళ్ళు హెల్ప్ చేయటానికి అన్నట్టు ఒక గ్రూప్‌గా వస్తాము అనేది చాలా క్లియర్‌గా, చాలా చక్కగా చెప్పారు. ఇంకా దాని తర్వాత ఏం తెలుసుకోబోతున్నాము అనేది ఈ 10వ ఎపిసోడ్‌లో చూద్దాం. మనల్ని ఎవరైనా అసహించుకుంటూ కానీ, మనము ఒకరిని అసహించుకోవాల్సిన పరిస్థితి అలాగా వస్తూ ఉండొచ్చు ఒక్కోసారి. కానీ, ఒక వ్యక్తి మన జీవితంలో నరకం సృష్టిస్తూ ఉన్నాడు అంటే, అది మేబీ ఒక్కొక్కసారి అది మనల్ని భగవంతుడికి దగ్గర చేయడం కోసమే అయ్యుండొచ్చనమాట. లేదా మనం ఏదో ఒక పాఠం నేర్చుకోవడానికి ఇంకా ఆ మార్గం తప్ప మనకింక వేరే మార్గం లేదు అన్నప్పుడు భగవంతుడు అలా ఇస్తుండొచ్చు. బట్ మనకు తెలీదు. అది ఏది మనకు ముందుకు వెళ్ళటానికా? లేపోతే వేరే రకంగానా అనేది మనకు తెలీదు. బట్ మనం కంప్లీట్‌గా శరణాగతి చేసి ఉన్నప్పుడు ఆయనే నడిపిస్తాడనమాట. మనకి తప్పించగలిగితే ఈ సేత్ వాళ్ళ బంధువుల అబ్బాయికి తప్పించినట్టుగా కాస్త తప్పించొచ్చు. లేదా మనకి ఇంకొక పాఠం నేర్చుకోవటానికి మనం
ఆ కష్టాన్ని భరించాల్సే రావచ్చనమాట. ఆహ్, ఒక్కోసారి ఒక ఆత్మ మనకు బలాన్ని, సౌకర్యాన్ని ఇవ్వడం కోసమే కూడా జన్మ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ బలం మనకి అవసరమై ఉండొచ్చు. సో, బాబా ఇలా చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి అబ్బాయి మరి ఇప్పుడు చెప్పు, ఎవరు నీ స్నేహితుడు? ఎవరు నీ శత్రువు? వాళ్ళంతా నీ ఆత్మ కుటుంబీకులై ఉండి, నీకు సహాయం చేసి, మరో విధంగా నీ సహాయం పొందడానికి అవన్నీ జరుగుతాయి. ఒక్కొక్కసారి ఒక ఆకస్మిక విపత్తు సంభవించవచ్చు నీ జీవితంలో. అందువల్లే నీ హృదయంలో భగవంతుడి పట్ల ప్రేమ, ఇతరుల పట్ల సానుభూతి ఏర్పడవచ్చు. జీవితం చాలా చిత్రమైందబ్బాయి. ఎవరిని నిందించటం, తీర్మానాలు చేయటం, అసహించుకోవటం అందుకే చేయకూడదు. ఇక్కడ బాబా మనకదే చెప్తూ ఉన్నారు. ఎవరు శత్రువు, ఎవరు స్నేహితుడు అనేది మనం చెప్పలేము. ఇప్పుడు మనకు శత్రువుగా ఒక వ్యక్తి కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఆయన మన సోల్‌కి దగ్గరగా ఉండి మన సోల్ ఫ్యామిలీలోని వ్యక్తయ్యి, మనం ముందుకెళ్ళటానికి ఆయన మనకు హెల్ప్ చేయటానికి మనకలాంటి క్లిష్టమైన పరిస్థితి ఇస్తూ ఒక శత్రువులాగా బిహేవ్ చేస్తూ మన దగ్గరికి వచ్చుండొచ్చు. దాని ద్వారా మనం ముందుకెళ్ళటానికి. లేదా ఒక విపత్తు ఏదైనా సంభవించొచ్చు. ఎవరైనా దూరం అవ్వటం కానీ, ఇప్పుడు రుద్ర తన ఫ్యామిలీకి దూరం అయిపోయి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ సిట్యుయేషన్స్ అన్నీ తనకలాగ వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే, తనకి ఇతరుల పట్ల ఆ సానుభూతి అనేది రావాలి అంటే, కొంచెం కష్టం ఈయన భరించి ఆ ఎక్స్‌పీరియన్స్ ఈయన తెచ్చుకుంటే, అప్పుడు నెక్స్ట్ ఈయన ద్వారా జరగబోయే సేవ బాబా ఏం చేయించబోతున్నారో దానికి ఒక బేస్‌లాగా ఆయనకొక ఎక్స్‌పీరియన్స్ అనేది ఇచ్చారనమాట. సో, అందువల్లే ఇప్పుడు నీ హృదయంలో భగవంతుడి పట్ల ప్రేమ, ఇతరుల పట్ల సానుభూతి అనేది ఏర్పడొచ్చు. మనకు ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టం వాల్యూ మనకు తెలుస్తుంది కాబట్టి, ఇతరులు అదే బాధకి గో త్రూ అయితున్నప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతామనమాట. అందుకే ఒకరిని నిందించకూడదు. ఓహ్! ఇలా చేస్తున్నాడు అని జడ్జ్ చేయకూడదు, తీర్మానాలు చేయకూడదు, అసహించుకోకూడదు అనేసి చెప్తూ ఉన్నారు బాబా. ఏ దానికి వాళ్ళు ఏ కారణం వల్ల మన జీవితంలోకొచ్చారో మనకు తెలీదు. కాబట్టి ఎవరిని అసహించుకోకూడదు అని చెప్తున్నారు. ఎవరికి తెలుసు? నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో వారికే నువ్వు ఆధ్యాత్మికంగా హాని కలిగిస్తున్నావేమో అబ్బాయి. మనమంతా దేవుడితోనూ, కర్మచక్రంతోనూ ఒకరితో ఒకరు అనుసంధానమై ఉన్నాం. ఎవరినీ బాధించకుండా, అసహించుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఈ జన్మలో ఆ ఆత్మ మీరు గుర్తుపట్టని విధంగా వేరే శరీరంలో ఉన్న మీ ఆత్మీయులు ప్రేమాస్పదులు కావచ్చు. ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు చూడండి. బాబా. ఇప్పుడు ఆహ్, మీకు చాలా ప్రేమపూర్వకమైన వ్యక్తి ఒకవేళ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయుండొచ్చు. మళ్ళీ జన్మ తీసుకొని మీకు శత్రువుగా వచ్చుండొచ్చు. కానీ అక్కడ ఆత్మ మాత్రం మీకు ప్రేమాస్పదులే అయ్యుండొచ్చు అక్కడ. కానీ నీకది తెలీదు. ఆ శరీరంలో ఉన్నాడు అంతే. కానీ ఆ ఆత్మ నీకు చాలా క్లోజ్ అయ్యున్నది అయ్యుండొచ్చు. అందుకే అసహించుకోకూడదు మనము అని. సో, ఇదంతా కూడా కర్మచక్రము, దేవుడు చాలా ప్లానింగ్ అనేది జరుగుతుందనమాట. మనకెక్కడో మనకు తెలిసినది ఇంతే. ఇక్కడే ఇదే మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ నా శత్రువు, నా మిత్రుడు అని. అంతేకాని ఈ ప్లానింగ్ అంతా కూడా ఎక్కడో పైన లోకాల్లో భగవంతుడితో కలిసి మన సోల్ ప్లాన్ చేసుకొని, ఒక ప్లాన్ ప్రకారం మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని డిసైడ్ చేసుకొని వస్తూ ఉంటుందనమాట. సో, ఏ బాడీలో ఏ ఆత్మ ఉంది, ఏ ఆత్మ మనకి క్లోజ్ అయినది, ఎవరు శత్రువు అనేది మనకసలు తెలీదు. అందుకే అందరినీ ప్రేమిస్తే పోయేదేముంది, ఇంక మనకి ఇబ్బందుండదు. ఎవరి మీద అసహ్యమొద్దు, ద్వేషమొద్దు. అందరినీ ప్రేమించాలి అంతే. ఆధ్యాత్మికంగా మనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళు, ప్రేమించే వాళ్ళని ముందుకు నీయలేకపోతున్నామని ఎట్లా అవుతుందంటే, మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏదైనా కొద్దిగా కష్టం వచ్చినా సరే ముందుకు దూకేసేసి వాళ్ళని చేయనివ్వకుండా మనం అడ్డు పెడతాం చూడండి. దట్ ఆ! ఇట్సెల్ఫ్ ఈస్ వాళ్ళు ఫిజికల్‌గా కూడా ఒక స్కిల్ కానీ ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే దానికి అడ్డుపడటం అయ్యుండొచ్చు. అది ఫిజికల్ లెవెల్‌లో. ఆధ్యాత్మికంగా అంటే ఏంటంటే వాళ్ళకి ఆ దాంట్లో నుంచి వాళ్ళ కర్మ ఏదన్నా హ్మ్. ఇవ్వటానికి అది వచ్చుండొచ్చు. మనం ఏంటంటే ఇక్కడ బాగా బాధపడిపోతూ ఉంటామనమాట. అయ్యో! అయ్యో! వాళ్ళకెంత కష్టం వచ్చేసింది. వాళ్ళకెళ్ళి అంతా హెల్ప్ చేసేద్దాము, లేకపోతే డబ్బులిచ్చేద్దాము. ఎన్నో రకాలుగా చేయటానికి మంచి మనసుతోనే చేస్తాము. బట్ దట్ ఇట్‌సెల్ఫ్ వాళ్ళని ఆ గ్రోత్, సోల్ గ్రోత్‌కి ఏదైతే అది తెచ్చుకున్నారో దాన్ని చేయనీయకుండా మనం అడ్డుపడుతున్నాం. అది ఒక ఫైన్ లైన్ ఉంది. మరి ఎలా తెలుస్తుంది తెలుసుకోవడం అంటే కానీ అవన్నీ తెలుసుకోవడం కష్టం. అవును. యాహ్! అయితే అబ్బాయి ఎప్పుడూ
గుర్తుంచుకో, నీ వెంట ఎప్పుడు నేనుంటాను. నీతోనే ఉంటాను. నీకెవ్వరూ ఏ హాని చెయ్యలేరు. కానీ నీ ఆత్మోన్నతికి ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు, నీ కర్మ ప్రక్షాళనకు వేరే దారి లేదు అన్నప్పుడు, నువ్వు ప్రమాదాలనో, మానసిక ఉద్వేగాల విచారాలనో, విషాదాలనో ఎదుర్కొంటావు. నేను నీ మాస్టర్‌ని కాబట్టి, నీ గొప్ప ఉన్నతికి ఏవి అవసరమో నాకు తెలుసు. అది. బాబాకి తెలుసు కాబట్టి అందుకే ఆయనకు మనం శరణాగతి చేసి కంప్లీట్ ఆయనే అన్నట్టు ఉన్నప్పుడు, ఆయనెప్పుడు మన పక్కనే ఉంటాడు. ఇక్కడ రుద్ర పక్కనే అని కాదు. ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. మనకి ఏదవసరమో, మనల్ని ఎక్కడ తప్పించాలో, ఎక్కడ శిక్షించాలో, ఎక్కడ మనకు తప్పదో ఆ ఎక్స్‌పీరియన్స్ రావడం అనేది ఆయనే అది జరిగేలాగా చూసుకుంటాడు. మన చేతిలో ఏమీ ఉండదు. బట్ హీ కెన్ కంట్రోల్ ఇట్. గురువుకు తెలుసు తన శిష్యుడికి ఏది అవసరమో. శిష్యుడు ఎంత వేగంతో ప్రయాణించాలో, ఎంత బరువున్న సిలువ మోయాలో, ఎంత త్వరగా కర్మల ప్రక్షాళన జరగాలో గురువుకే తెలుసు. అదంతా నీ గురువుకు వదిలేయి. నువ్వు బలంగా ఏది కోరుకుంటావో అది తప్పక జరిగి తీరుతుంది. ఈ జీవిత కాలంలో కాకపోతే దానికోసం మరో జీవితకాలం వస్తావు. ఇది ప్రకృతి యొక్క నియమం. ఇది. మన గురువుకి అన్నీ తెలుసు మనకి ఎక్కడ ఏం చేయాలి అనేది. కాకపోతే చాలా వరకు జరుగుతుంది. మనం బలంగా కోరుకున్నామంటే ఒక దాని గురించి ఆహ్, జరుగుతుంది. కానీ అది ఎప్పుడు పాజిటివ్ వేలోనే ఉండటం మంచిది. ఎందుకంటే ఒకరి చెడు కోరుకున్నా కూడా ఒక్కోసారి ప్రకృతి ఎలాగంటే ఇప్పుడు మనం హోటల్‌లో వెయిటర్‌కి వెళ్ళి నాకు ఇడ్లీ కావాలి, దోస కావాలంటే మనం ఏదడిగితే అది తెచ్చిస్తాడు. ఆయనకు సంబంధం లేదు. అది వాడికిష్టమా అనేది సంబంధం లేదు. మనం అడిగితే అది తెచ్చిచ్చినట్టే. ప్రకృతి కూడా అన్నీ వింటూ ఉంటది. అది నెగెటివ్ ఆలోచన, పాజిటివ్ ఆలోచన కాదు. దానికి అవన్నీ తెలీదు. ఏది ఎక్కువగా మనం భావిస్తూ ఉంటే, ఏ ఆలోచన ఉంటే ఓకే. మనం ఎక్కువగా కోరుకుంటూ ఉన్నాము అంటే అదే మేనిఫెస్ట్ చేస్తుందనమాట. అంటే మనం ఒక చెడు నెగెటివే ఎక్కువగా తలుచుకుంటూ ఉంటే అందుకే ఎక్కువగా నెగెటివ్ ఎఫెక్టే ఉంటుంది. పాజిటివ్‌గా తలుచుకుంటే పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో, ప్రకృతికి తెలీదు. ఏదడిగినా జీ హుజూర్ అన్నట్టు అలాగా మనం బలంగా కోరుకుంటే అది జరుగుతుంది. కాకపోతే ఆహ్, మనం దాని కాన్సిక్వెన్సెస్ అనేది తర్వాత అనుభవించేదుంటుంది. కొన్నిసార్లు జరగలేదు. ఆ లోపలే మన లైఫ్ ఎండ్ అయిపోయింది అంటే అది అలానే క్యారీ అవుతూ మళ్ళీ మనం నెక్స్ట్ జన్మ దానికోసమే పుట్టి దాన్ని పొందాల్సిందే వస్తుందనమాట. ఎందుకంటే ఆర్డర్ ఇచ్చేసాం. ఇంగ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చాక మనం తీసుకోవాల్సిందే. అది ఈ జన్మలో అయినా, తర్వాత జన్మలో అయినా సరే ఆ ఆర్డర్ అనేది వెయిటర్ మనకు తెచ్చిచ్చాక ఆహ్, మనం తీసుకోవాల్సిందే. అలాగనమాట. మనం అందుకే ఇప్పుడు బలంగా ఏది కోరుకుంటే అది తప్పక జరుగుతుంది. ఈ జీవిత కాలంలో కాకపోతే దానికోసం మరో జీవితకాలం వస్తావు. అందుకే ఏ కోరికలు లేకుండా, ఏది కాకుండా అన్నీ యాక్సెప్ట్ చేస్తూ అలాగా ముందుకు వెళ్ళాలి. మనం మళ్ళీ ఇది కావాల్సిందే, నాకిది కావాల్సిందే అంటే దానికోసం మళ్ళో జన్మెత్తాల్సి రావచ్చు కదా! అంత అనవసరం మళ్ళీ ఇంకో కష్టాన్ని పొందాలి దానికోసం. మానవ జాతికి సేవ చేయాలని నువ్వు కోరుకున్నావు. ఇప్పుడు నువ్వు సేవ చేయటానికి రెడీ అయ్యావు. ఇక్కడ జీవిస్తున్న వాళ్ళకే కాదు, ఆత్మల లోకంలోని వాళ్లకు కూడా నువ్వు సందేహించినా, వద్దని వ్యతిరేకించినా మొత్తం అంతా మరింత కష్టతరమవుతుంది. నువ్వు ప్రకృతితో కలిసి ప్రవహిస్తే నీ జీవిత ప్రవాహంలో ఎదురయ్యే తుఫానులను నువ్వు చిరునవ్వుతో ఈదగలుగుతావు అని ఆపారు బాబా. అందుకే అనమాట. అది చాలా డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఎలా కోరుకుంటాము అనేది. ప్రకృతి జరిపిస్తది. ఏ వేలో వస్తది మనకు అనేది మనం యాక్సెప్ట్ చేసేకి కూడా రెడీగా ఉండాలి. ఒకటి కోరుకున్న తర్వాత అది ఎలా అయినా రావచ్చు. దానికోసం మీరు కోరుకున్నది జరగడం కోసం ఇంకొకటి రిమూవ్ చేయాల్సి రావచ్చు. కాబట్టి ఏదైనా చాలా జాగ్రత్తగా అడగాలి ప్రకృతిని, ఆ భగవంతుడిని. అది ఏ రకంగా మనకొస్తది అనేది మనకు తెలీదు. బాబా, ఇదంతా ఎందుకు నాకు జరుగుతోంది? నేనేమి మతానికి సంబంధించిన వ్యక్తిని కాదు. తాగుతాను, స్మోక్ చేస్తాను. అలాంటి నన్ను ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఎందుకు ఎన్నుకున్నారు? అడిగాడు రుద్ర. అబ్బాయి, తప్పు, ఒప్పు అన్నవి మానసిక స్థితులు. ఒక వ్యక్తిని చంపిన వాడిని ప్రపంచం ఉరితీస్తుంది. అదే వందల మందిని చంపిన ఓ సైనికుడికి సన్మానం చేస్తుంది. ఇదంతా ఒక మానసిక స్థితి. భూమి మీద విధించబడిన చట్టాల కన్నా ఆత్మ యొక్క ఉద్దేశ్యమే చాలా ముఖ్యమైనది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక
ఇద్దరు చంపుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపినప్పుడు అతనికి ఉరిశిక్ష వేస్తుంది మన జ్యుడిషియల్ సిస్టమ్. కానీ అదే సైనికుడు వందల మందిని చంపినా ఆయనను సన్మానిస్తుంది. ఎందుకు? అక్కడ ఇంటెన్షన్ ఏంటి? సైనికుడేమో ఒక దేశాన్ని కాపాడటానికి ఆయన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి అవసరమైతే వేరే వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఇంకొక వ్యక్తి జస్ట్ తన పగ కోసమో, తన ఉపయోగం కోసమో, తన లాభం కోసమో ఇంకో వ్యక్తిని చంపుతున్నాడు. అక్కడ తప్పు అనేది అంటే మన ఉద్దేశ్యం ఎలాంటిది అనేది మన ప్రకృతి ఎప్పుడైనా కూడా ప్రకృతి అన్నా, భగవంతుడన్నా, విశ్వమన్నా ఏదైనా మన ఉద్దేశాన్ని గమనిస్తది. మనము ఏం చేశాము అనేది కూడా కాదక్కడ. మన ఉద్దేశ్యం ఎలాంటిది? ఒకరికి ఉపయోగపడే ఉద్దేశ్యమా? అది ఒకరిని పాడు చేసే ఉద్దేశ్యమా? ఎప్పుడైనా మన ఇంటెన్షన్స్‌ని గమనిస్తుంది నేచర్. అందుకని చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట. ఇక నాకు కాస్త ఆ టీ ఇవ్వు. తాగి ఒక మంచి మీడియంగా ఛానెలింగ్ ద్వారా మానవ జాతికి ఎలా సేవ చేయొచ్చో డిస్కస్ చేద్దాం అన్నారు బాబా. రుద్ర నవ్వి బాబా చేతిని ముద్దు పెట్టుకున్నాడు. యాహ్! అది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాల్సింది. మనం ఏదన్నా ఒక పని చేసేటప్పుడు గూడా దాని వెనకాల మన ఇంటెన్షన్ ఎలాగుంది, దాని ఆలోచన ఎలా ఉంది, దాని వెనక ఉన్నది. మనం పైకి నవ్వుతూ మాట్లాడి ఐ లవ్ యూ అని చెప్పినా సరే, లోపల మన అంతరంలో ఏముంది ఒక పని చేసేటప్పుడు కానీ, అదే మనకు అదే అంతఃకరణ శుద్ధి, త్రికరణ శుద్ధి అనేది అదే ఇంపార్టెంట్. అండ్ అదే మన కర్మగా తెచ్చుకుంటాం. పుణ్యకర్మలైనా సరే, పాపకర్మలైనా సరే. ఏ కర్మలు లేనప్పటి వరకు మన లైఫ్ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. ఇది పుణ్యం చేస్తున్నాను అనే ఉద్దేశం అంటే ఈ కార్యం చేస్తే నాకు పుణ్య ఫలం ప్రాప్తిస్తుంది అన్నప్పుడు కూడా ఆ పుణ్యాన్ని మళ్ళీ ఆ క్రెడిట్ బ్యాలెన్స్ మనం తీర్చుకోవడానికి మళ్ళీ జన్మలకు తీసుకోవాల్సొస్తుంది. అందుకనే నిష్కామ కర్మయై ఆ కర్తృత్వ భావన లేకుండా చేసినప్పటి వరకు ఆ సైకిల్‌లోనే అలా చక్రం తిరుగుతూనే ఉంటుందనమాట. అదే అది గుర్తుపెట్టుకోవాలి మనం. అహం, దాని స్థితులు అండ్ వాటి వెనక మనకున్న ఆహ్, మానసిక స్థితి. సో, ఇంకా ఇలా చెప్తున్నారు. ప్రతి ప్రాణి ఒక ఛానల్‌లా, ఒక మీడియంలా, ఒక పనిముట్టులా మాస్టర్స్‌కి, ఆత్మతలానికి ఉపయోగపడగలదు. జరాతుష్ట్ర మనకు తెలిసిన ప్రాచీన ప్రవక్త. వారు ప్రపంచానికి చాటి చెప్పిందేమిటంటే, ఉన్నది ఒక్కటే భగవంతుడు. అతడికి అన్ని శక్తులు ఉన్నాయి. అంతటా ఉండగలడు. అంతా తెలిసినవాడు, దయాసాగరుడు. ఆ భగవంతుణ్ణి ఆయన అహురామజ్జు అని పిలిచాడు. అహురామజ్జాకి రూపం లేదు, రంగు లేదు. జరాతుష్ట్ర మనకు తెలిసిన మొట్టమొదటి దేవుడి మీడియం, ఛానల్, ఒక పనిముట్టు. జరాతుష్ట్ర మొదటి వ్యక్తి తన శరీరాన్ని ఖాళీ చేసి దేవుడి ఆత్మకు అందులో ప్రవేశం కలిగించి తన ద్వారా మాట్లాడేలా చేశాడు. పార్సీలు, ఇరానీలు అహురా మజ్దాను ప్రార్థిస్తారు. ఆ ప్రార్థనలన్నీ వారి పవిత్ర గ్రంథం అవెస్తాలో గ్రంథస్థమై ఉన్నాయి. జరాతుష్ట్ర ధ్యానం చేశాడు. దేవుణ్ణి ఛానల్ చేసుకోగలిగాడు. సో, ఈ మహానుభావుడు గురించి చెప్తున్నారనమాట. జరాతుష్ట్ర ఇప్పుడు మనకి రుద్ర ఎలా అయితే బాబా తన శరీరంలోకి వెళ్ళి తననొక మాధ్యమంగా వాడుకుంటున్నారో, అలాగే ప్రాచీన కాలంలో జరాతుష్ట్ర అనే ఒక ఇరానియన్ అంటే పార్సీలు కొలిచే ఒక ప్రవక్త ఆయన మొట్టమొదటిగా భగవంతుడిని తనలోకి ఆహ్వానించి తన ద్వారా సందేశాలు ఒక సాధనంలాగా వాడుకున్నారనమాట. ఛానెల్‌లాగా. అతనే మొదటి వ్యక్తి అని చెప్తున్నారు. అబ్బాయి, ఏ పురాతన మత గ్రంథాన్ని తీసుకున్నా ఆ బోధనలు, ఆ జ్ఞానం, ఆ పదాల అమరిక, అందులో దాగి ఉన్న అర్థం, ఆ దయ, ప్రేమ, ఆ పేజీల గుండా ప్రవహించేది ఒక మానవ మాతృడి కలం ద్వారా జాలువారింది కానే కాదు. అది అందుకనే మనకి ఇలాంటి పుస్తకాలు ఏదైనా చదివినప్పుడు మనకి ఏదో ఒక కనెక్షన్ ఫీల్ అవుతాం. ఆ భగవంతుడితో కానీ, మాస్టర్ అంటే ఇప్పుడు లాగా ఒక గురువుతో కానీ, ఆ కనెక్షన్ అనేది ఫీల్ అవుతాం. అందుకే పుస్తకాలు చదవమని చెప్పేది. రామాయణాన్ని తీసుకో. దాన్ని వాల్మీకి వ్రాసాడు. వాల్మీకి ఎవరనుకుంటున్నావు? ఒక బందిపోటు. కానీ తనలోని పరమాత్మను తెలుసుకొని ఋషిలా మారాడు. ఇప్పుడు చెప్పు, ఒక బందిపోటు సంస్కరించబడి రామాయణాన్ని వ్రాసాడా? లేక పవిత్రాత్మ అతన్ని ఛానెల్‌గా వాడుకుని వ్రాయించిందా?
అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి కళ్ళతో కనిపించే ఈ ప్రపంచంలో ఉండేది అంటే మనుషులు కొంతమంది ఏదన్నా వ్యసనాలకి లోనైనా సరే, ఛీ అని అసహ్యించుకుంటాము. కానీ వాళ్ళ లైఫ్ చూస్తే కొంతమందికి అందరిని అని కాదు. అందరూ ఇప్పుడు వ్యసన పరులవ్వాలని కాదు. వాళ్ళు కొంతమందికేంటంటే వాళ్ళకి చాలా డివైన్ గైడెన్స్ వస్తున్నట్టు వాళ్ళ మాటలు కూడా డిఫరెంట్‌గా అనిపిస్తాయి. ద వే దే టాక్ చాలా బ్రాడ్ మైండెడ్‌గా ఉంటారు. ఎంతో తత్వజ్ఞానం ఉన్నట్టు వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. అంటే వాళ్ళకి ఎన్నో జన్మలు ఆత్మ అంటే ఆత్మోన్నతి చెంది, ఈ జన్మలో ఏదో వ్యసనాలు చేసుకున్నారు. దట్ డజంట్ మీన్ వాళ్ళు ఈ భౌతికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకసలు డివైన్ గైడెన్స్ రాదు. ఒకళ్ళు కాషాయం వేసుకొని, రుద్రాక్షలేసుకొని, బాగా నామాలు పెట్టుకొని, శాస్త్రజ్ఞానం అంతా చెప్తుంటే, వాళ్ళకెక్కువ డివైన్ గైడెన్స్ వస్తుందని లేదు. మనకసలేమీ తెలీదు. జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. ఇక్కడ అందుకే దీనికి ముందు ఆహ్, అంటాడు చూడండి రుద్ర, "నేను తాగుతాను, స్మోక్ చేస్తాను. బట్ నన్నెందుకు చేసుకున్నావు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి" అని. సో, అక్కడ బాబా ఆయనకున్న అలవాట్లు చూడట్లేదు. ఆయన ఇంటెన్షన్స్ ఎలాంటివి, ఆయనకు సేవ చేయాలనే ఉద్దేశ్యం ఉంది కాబట్టి ఆయనను చేసుకున్నాడు. ఇక్కడ అలానే మన రూపము, రంగు, మన మేకప్పు అవి కాదు. మనకి యాక్చువల్‌గా లోపల అవును. ఉండే ఇంటెన్షన్ ఏంటి? అదే ఇంపార్టెంట్. మనం మనం లోపల ఆత్మ ఎంత ప్యూర్‌గా ఉంది అనేదే చూస్తారు భగవంతుడనేది. మనం ఇక్కడ చేసే పనులు కాదు. మహమ్మద్ ప్రవక్త గురించి నీకు తెలుసు కదా! అతడికి చదవటం, వ్రాయటం రెండూ రావు. నువ్వు పవిత్ర ఖురాన్‌ని చదివావా? ఎంతో గొప్పగా ఉండి, ఎంతో మందిచే ఆరాధింపబడుతూ ఉంటుంది. అది ఎంతో శాంతిని బోధిస్తుంది. సృష్టికర్త పట్ల ఎంతో కృతజ్ఞతను తెలుపుతుంది. ఋషులంతా మరి ప్రవక్తలంతా దేవుని వాక్కుని ప్రజలకు తెలియచేయటానికి తమను తాము పాత్రలుగా మలుచుకున్నారు. అయితే ఆ పాత్రలు ఆ పవిత్రాత్మలను భరించడానికి ఎంతో బలంగా తయారవ్వాలి. ఎంతో ఖాళీ అవ్వాలి. పరిశుద్ధంగా మారాలి. అప్పుడే ఆ పవిత్ర వాక్కును తమ ద్వారా అందివ్వగలుగుతారు. ప్రతి పవిత్ర గ్రంథం ప్రార్థన చెయ్యమని, ధ్యానం చెయ్యమని, శాంతితో ఉండమని చెబుతుంది. ఎందుకంటే, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన, ధ్యానం చేసి శాంతిగా ఉంటావో, అప్పుడు నీ మాస్టర్ లేదా ప్రభువు పట్ల నువ్వు సంతృప్తిగా ఉన్నప్పుడు, నీకు నువ్వే ఒక మీడియంగా, పవిత్రాత్మ నీలో ప్రవేశించటానికి వీలుగా తయారవుతుంది. అంటే ప్రవేశించటం అంటే, మనం ప్రతి నాడీ మండల శుద్ధి జరుగుతూ ఉంటుంది. మనం ప్యూరిఫై అవుతూ ఉంటాం. మన అహం అంతా కూడా ఇంకది బాటమ్ అయిపోయి జీరో స్టేట్‌కి వచ్చినప్పుడు మనం ఇంకా అంత కాంతి దేహాలం అనే కదా మనం నేర్చుకునేది. ఆధ్యాత్మిక మార్గంలో మనం తెలుసుకుందేంటంటే, ఇది కాదు మనము. మనమంతా కూడా వి ఆర్ ద లైట్. మా ప్రతి సెల్ కూడా అలా ఆ కాంతి మనలో రావాలి అంటే, ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు అదే మనం భగవంతుడిని మనలో ఆహ్వానించటం అంటే. ప్రత్యేకంగా వచ్చి కూర్చోవటం అని కాదు. దట్ ఇట్‌సెల్ఫ్ ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్సే మన అహంని ఇది కాదు నేను అని మనం ఆ కూటస్థ చైతన్య స్థితిలో ఉండగలిగినప్పుడు అంటే సమాధి స్థితిలో ఉండగలిగినప్పుడు దట్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ లైక్ పరమాత్మ స్థితిలో ఉన్నట్టు. అంటే మనలో ఈ అరిషడ్వర్గాలన్నీ పోయి, అహము, ఈ అహంకారము అన్నీ పోయి కంప్లీట్‌గా ప్యూర్‌గా అయినప్పుడు ఆటోమేటిక్‌గా భగవంతుడే వచ్చి గైడ్ హ్మ్. చేస్తాడు మనలో నుంచి. అంతే. ఆ హ్మ్. ద్వంద్వత్వం అంతా పోయిందనమాట. నువ్వు, నేను లేదు, పేద, గొప్ప ఏమీ లేదు. ఏమీ లేదు. అందుగురించి అంతే. ఇంకా ఏకత్వ స్థితికెళ్ళినప్పుడు ఇంకదే భగవంతుడి స్థితి అన్నమాట. అప్పుడు నౌ యూ ఆర్ ద డివైన్ ఇన్‌స్ట్రుమెంట్. అందరికి బోధించటానికి ఇంక ఏ పుస్తకాలు అక్కర్లేదు. ఇంకా ధారాళంగా అవలీలగా నీకా సృష్టి రహస్యం ఏమిటి, మనకు ఆత్మతత్వ జ్ఞానం ఏంటి అంతా కూడా అది అవగతమవుతుంది. ఆ ఫ్లో భగవంతుడు మనకి డివైన్ ఫ్లో ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందేమో. నీ ద్వారా పవిత్రాత్మ ఎంతోమంది జీవితాల్ని తాకుతుంది. నీ ద్వారా మార్గదర్శకత్వం నెరుపుతుంది. భవిష్యత్‌ను సూచిస్తుంది. నీ ద్వారా పవిత్రాత్మ ఎంతోమందికి భౌతిక తలంలోనే కాదు, ఆత్మల తలంలో ఉన్న వారికి కూడా సహాయపడుతుంది. అబ్బాయి, ఛానెలింగ్ అన్నది ఈ సృష్టి అంత పురాతనమైనది. నువ్వు పవిత్ర గ్రంథాలలో చదివే ఉంటావు. ఎలా జంతువులు, పక్షులు, చేపలు మంచివాళ్లకు సహాయపడ్డాయో. ఆ కాలంలో పవిత్రాత్మ ఆ పవిత్ర కార్యం కొరకు వాటిని ఉపయోగించుకున్నాడు. అదే కదా! ఇప్పుడు మన రామాయణంలో కానీ, వీటిలో పురాణాల్లో మనకు చదివేది
చిన్న చిన్న జంతువుల్ని వీటిల్ని వాడుకొని అది సహాయం చేసినట్టు మనకు చూపిస్తారు. వ్యక్తి ఎంత బలంగా, పరిశుద్ధంగా తయారైతే అంత శక్తిమంతంగా, స్పష్టంగా, పవిత్ర వాక్కును అందచేసే పాత్రలుగా తయారవుతారు. ఇలా మారే హక్కు ప్రతి జీవికి ఉంది. మనమంతా కూడా పనిముట్లమే. అయితే ఎలాంటి పనిముట్టుగా మారాలి అనేది వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. అదే ముందు మనకది నమ్మకం ఉండాలి. ఇదేంటి నేనెందుకు పనికొస్తాను అని మనకు మనం తక్కువ చేసుకోకూడదు. అందరూ ఆ భగవంతుడి దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు ఒకటే. మనం ఏంటంటే ఆ లోపల కష్టపడటం ఇష్టం ఉండదు. ఇయన్నీ ఎందుకు చేస్తాం? అదే మనల్ని ఆపేది. అంతేకాని భగవంతుడి దృష్టిలో అందరూ ఒకటే. ఆయనకేం పార్షియాలిటీ ఉండదు. నిన్ను నువ్వు ప్యూరిఫై చేసుకో. ఇప్పుడు ఆ యంగ్ కపులొచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు? అమ్మో! అంటాడు వెంటనే. 2 గంటలు చేయమంటే, అమ్మో! 2 నిమిషాలు కూడా నేను కూర్చోలేను. అదే చాలా మంది 95% ఆఫ్ అవర్ పాపులేషన్ నేను చెయ్యను అంటాం. అంటే ఈ లీలలు విన్నప్పుడు బావుంటుంది. అబ్బా! వాళ్ళెంత అదృష్టవంతులు అనుకుంటాం కానీ, వై కాంట్ వి బి థాట్? వై కాంట్ ఐ బి థాట్ అని వాళ్ళేం సాధన చేశారో మనం చెయ్యొచ్చు కదా! లేదు నేను జేయను. కష్టపడం మనం. అంటే హాయిగా కూర్చొని టీవీ చూస్తూ అలవాటయ్యి మళ్ళీ కష్టపడడం అంటే ఎలానో. అదే తేడా అన్నమాట. అదే చెప్తున్నారిక్కడ బాబా. ఎవరైనా పనిముట్టుగా మారొచ్చు అని. పవిత్ర వాక్కును అందించే పాత్రగా మారతావా? లేక అసహ్యం, చెడును వ్యాపింపచేసే పనిముట్టుగా మారతావా? అర్థం పర్థం లేని అనిత్యమైన కోరికలతో నిన్ను నువ్వు నింపుకుంటావా? లేక దేవుడి ఆత్మతో నింపుకుంటావా? ఇదేమీ కష్టం కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళకి అడిగే క్వెషన్. మళ్ళీ చదువుతున్నాను. ఎవరైతే వింటున్నారో ఒక్కసారి మైండ్‌లో ఈ క్వెషన్స్ మళ్ళీ రీక్యాప్ చేసుకుందాం. పవిత్ర వాక్కును అందించే పాత్రగా మారుతావా? అంటే మన ద్వారా ఆ భగవంతుడు ఏదన్నా అందించాలనుకుంటే దానిని డెలివర్ చేసే ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా మారతావా? లేక అసహ్యము, చెడును వ్యాపింపజేసే పనిముట్టుగా మారతావా? అర్థం పర్థం లేని అనిత్యమైన కోరికలతో నిన్ను నువ్వు నింపుకుంటావా? కోరికల తర్వాత కోరికలు. ఒక వస్తువు తర్వాత ఒక వస్తువు. ఒక చీర తర్వాత ఒక చీర. ఒక నగ తర్వాత అలా మన మైండ్‌నంతా ఫిల్ చేసి ఒక గార్బేజ్ క్యాన్ లాగా చేసుకుందామా? లేక దేవుడి ఆత్మతో నింపుకుంటావా? మరి మన ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌లో ఎక్కువ టైం ఇప్పుడు ఇయన్నీ కూడా తొందరగా ఫినిష్ చేసుకొని, ఒక ప్రార్థన కానీ, ఒక దైవనామ స్మరణ కానీ, మనం చేసుకునే పనిలో కూడా దైవనామ స్మరణ చేసుకోవచ్చు. మన బ్రెత్‌తో పాటు, మన శ్వాసతో పాటు ఉండొచ్చు. ప్రతి పనిలోనూ. ఈ మైండ్‌ని కొంచెం జీరో చేయటానికి ట్రై చేయొచ్చు. అదే చెప్పుకుంటున్నారు. ఇదేమీ కష్టం కాదు. డెఫినెట్‌గా కష్టం కాదు. నీకు నిజంగా ఏం కావాలి అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంది. అంటే మనకి ఈ దృశ్యమాన ప్రపంచము, ఈ డాంబికాలు కానీ, గొప్పలు పోవటం ఇవన్నీ ఇంపార్టెంట్ అనుకుంటే ఈ సంసారము, ప్రాపర్టీసు ఇవన్నీ సంపదని కూడబెట్టుకోవటం వీటి వెనకాలే పరిగెత్తుతాం. మనకేం కావాలి అనే దాన్ని బట్టే అది ఆధారపడి ఉంటుంది. నీ లోపల దేవుడు ఉండాలి అంటే, నువ్వు దేవుడికి ఒక మీడియంగా మారాలి. అంటే నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవాలి. దేవుణ్ణి నీలోకి అనుమతించాలి. నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవటం అంటే మళ్ళీ చచ్చిపోవటం కాదు. మనం నుండి అహాన్ని చంపేయాలి. అంటే నేను, నాది అన్న భావన ఎప్పుడైతే మనకి లోపల నుంచి వెళ్ళిపోతుందో, అప్పుడే భగవంతుడు మనలోకి ఆహ్వానించబడినట్టు. ఇప్పుడు మనం దేవుడికి పూజ చేసేటప్పుడు పూజ చేయాలి అని వెళ్తే, ఓహ్! దేవుడి రూమ్ నీట్‌గా ఉండాలి, పాత్రలన్నీ నీట్‌గా ఉండాలి, అన్నీ శుభ్రం చేసుకుంటాం. కానీ మన మనసును శుభ్రం చేసుకోము. మన మనసులో, మన హృదయ సింహాసనంలో దేవుడొచ్చి కూర్చోవాలంటే, మనం ఎంత పవిత్రంగా మారాలి. మనలో ఉండే ఈ పిచ్చి పిచ్చి అన్నీ ఎళ్ళిపోవాలి గదా! ద్వేషము, కోపం, అసహ్యము, లోభము, ఇంకా కావాలి అనే ఆశ ఇవన్నీ కూడా పోయి మనం కంప్లీట్‌గా ఖాళీ చేసేసుకుంటే, అక్కడ క్లియర్ చేస్తే దేవుడొచ్చి అధిష్టిస్తాడు ఆ సింహాసనం మీద ఆటోమేటిక్‌గా వచ్చి. యాహ్! పైన తంతు కాదు ముఖ్యము. మన లోపల భావం ముఖ్యమని. ప్రతీదీ మనకి పూజ ఏదైనా సరే బాహ్యంగా ఏదైతే చూపించబడిందో మనకి పూర్వీకుల ద్వారా, హ్మ్.
హ్మ్. ప్రతి ఒక్కటి మన లోపల జరగాలి. ఇలా జరగాలి ప్రాసెస్ మీ లోపల అని చూపించారు మన కళ్ళకి. సో థట్ వి కెన్ ఫాలో దట్. ఓహ్! ఇలాంటి ప్రాసెస్ నా లోపల జరగాలి అని. మనం ఏంటంటే దీనికి అటాచ్ అయిపోయాం. ఓహ్! ఇలా జరగాలి బాగా నేలకి జరగాలి. ఇది జరగకపోతే మళ్ళీ దేవుడేమన్నా అంటాడేమో అనే భయం. అంటే వచ్చేసింది. అక్కడ అవును. భక్తి కాదు. ఇలా ఓకే. ఈరోజు స్నానం చేయకుండా ఇది చేస్తే ఏమయ్యిద్దో? లేకపోతే ఇది క్లీన్ చేయకుండా చేస్తే ఏమవుద్దో? అవన్నీ కాదు. ఈరోజు పండగ కదా! వండి పెట్టకపోతే దేవుడు ఏమన్నా అంటాడేమో! అవి కాదు. మన మనసులో భావం అనేది ముఖ్యం. మనం ఎంత ఆహ్, మంచి భావనతో, భక్తితో లోపల మన ఇదితో మనం మొక్కితే ఒక్క నిమిషమైనా చాలు. ఆయన మనల్ని ఇన్ని పెట్టమని చెప్పట్లేదు. అవును. ఆయన ఇచ్చిన దానికి మనం జస్ట్ కృతజ్ఞత చూపిస్తే చాలు. ఇంకేది అక్షర అవసరం లేదు. సాగర మదనం మనలో జరగాలి. మానస సరోవరం మనలోనే ఉంది. మణిద్వీపం మనలోనే ఉంది. గిరి ప్రదక్షిణ కూడా మనలోనే జరగాలి. లోపల ఏదైతే ఉన్నాయో అది మనకి కళ్ళకి బయటికి కనిపించేటట్లే ఉన్నాయి. ఆ ప్రదేశాలు కానీ, ఏదన్నా ఈ రిచువల్స్ ఏదైతే ఉన్నాయో ప్రతీది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన లోపలున్నాయి. నిజానికి నువ్వు ఏమీ దేవుణ్ణి పిలవాల్సిన పని లేదు. నీలోని ఆలోచనలు, నీవైన కోరికలు, నీ ఆశలు, అసహ్యం అంతా ఖాళీ అయిపోతే ఆటోమేటిక్‌గా ప్రభువు యొక్క ఆత్మ నీలో ప్రవేశిస్తుంది. గుర్తుంచుకో. నీలో ఎవరో ఒకరే ఉండాలి. నీవైనా లేక నీ ప్రభువైనా. ఇద్దరికీ స్థానం ఉండదు. ఎవరైనా సరే, ప్రతి ఒక్కరికి భగవంతుడికి మీడియం అయ్యే హక్కు ఉంది. నువ్వు ఎంత ఎక్కువగా నీ మాస్టర్ గురించి తలుచుకుంటూ ఉంటే, అంత ఎక్కువగా నీ మాస్టర్ ఎనర్జీ నిండుతూ ఉంటుంది. దాంతో ఆటోమేటిక్‌గా నువ్వు నీ మాస్టర్‌కు మీడియంగా తయారవుతావు. ఆపారు బాబా. అంటే మనం ఒకసారి మీడియంగా తయారైతే మనకు అతీత శక్తులు వస్తాయా? అడిగాడు రుద్ర. మనకలాగే కదా ఫస్ట్ డౌటొచ్చేది. నన్ను దేవుడు ఇలా యూజ్ చేసుకుంటున్నాడంటే నాకు కొత్త శక్తులేమైనా వచ్చేస్తాయా? అనేదే ముందు. అప్పుడు బాబా చెప్తున్నారు, "అబ్బాయి మీడియంలలో కూడా ఎన్నో రకాలుంటాయి. ఒక మంచి మనిషిగా తయారయ్యి మానవ జాతికి తనకు ఇవ్వబడిన మార్గాలలో ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు కొందరు. మరికొందరు బలహీనుల కోసం పోరాడే వీరులుగా తయారవుతారు. మరికొందరు దేవుడి మీడియంగా మారి మానసికంగా వేదనను అనుభవించే వారికి ఉపశమనం కలిగిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పవిత్రాత్మ మీడియంను ఎన్నో లక్షల మందికి ఉపయోగపడేలా ఒక మందును కనిపెట్టడం కోసం ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి నువ్వు సడన్‌గా పేదలకు ఆహారాన్ని ఇవ్వటం లేదా జంతువులకు సేవ చేయటం లాంటివి చేయొచ్చు. ఒక్కొక్కసారి మంచి సంగీతాన్ని కంపోజ్ చేయటం ద్వారా కానీ, ఒక పుస్తకం రాయటం ద్వారా కానీ, ఒక సినిమా దర్శకత్వం వహించి కానీ, ఎంతోమందిని మరింత ఉన్నతంగా, మరింత దయగల వ్యక్తులుగా తయారు కావటానికి ఉపయోగపడొచ్చు. ఇది మీడియంస్‌లో అంటే మనకి ఎంతసేపు దేవుడు మనలో వచ్చి కూర్చొని ఏదో చేయించాడా, చెప్పించాడా అనేదే కాదు. ఎన్నో రకాలుగా ఉండొచ్చు. మన ద్వారా ఒక ఇబ్బందిలోనో, అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం అందించొచ్చు. అది కూడా మీడియమే. అంటే భగవంతుడు మనల్ని యూజ్ చేసుకొని ఒకరికి ఉపయోగపడేలా చేస్తున్నాడు. ఒక మంచి మ్యూజిక్‌ని క్రియేట్ చేయటమైనా, ఒక మందుని కనిపెట్టడమైనా ఎంతోమందికి ఉపయోగపడుతుంది గదా! అంటే అతనిలో ఉన్న శక్తి కాదది. ఏదో ఒక దైవశక్తి అతనిలోనికి ప్రవేశించి, ఆ మందుకు కావాల్సిన ఫార్ములేషన్ అది ఆయనకు ఐడియా వచ్చేలాగా చేయటం కానీ, అలాగా చేస్తారు. వాళ్ళు మానవాళికి ఉపయోగపడాలి అనుకున్నప్పుడు ఆ మీడియం ఆ వ్యక్తిని యూజ్ చేసుకొని, అలాగా ఎన్నో చేస్తూ ఉంటారనమాట. ఎన్ని రకాలుగా ఇప్పుడు ఒకరికి స్వాంతననిచ్చే ఒక మంచి మాట మాట్లాడే వ్యక్తిగా మనం ఉండొచ్చు ఆ ప్లేస్‌లో. ఎవరికన్నా చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు. ఎన్నో రకాలుగా మనకు భగవంతుడనేది మీడియంగా తీసుకొని మనల్ని ఒకరికి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశ్యం మనలో ఉన్నప్పుడు ఆ రకంగా మనల్ని ఉపయోగించుకుంటారనమాట మాస్టర్స్. అబ్బాయి, నువ్వు చాలా సాధారణమైన వ్యక్తిగానే జీవిస్తూ ఎంతోమందిని, ముఖ్యంగా నీ దగ్గరకు వచ్చే వాళ్ళని మరింత ఉన్నత మానవులుగా ప్రభావితం చేయవచ్చు. అవును, నువ్వు ఒక స్వస్థత పరిచే హీలర్‌లాగా ఉపయోగపడొచ్చు. అతీంద్రియ శక్తులు కలిగిన మాధ్యమంగా ఉపయోగపడొచ్చు. ఇన్నెందుకు అబ్బాయి, నీ జీవితం నీది కాదు. ఒక ప్రత్యేకమైన పని కోసం అయినా నువ్వు ఉపయోగపడొచ్చు. లేదా పై చెప్పిన అన్నింటికీ ఉపయోగపడే మీడియంలా తయారవ్వచ్చు. పాత్ర ఏ రకంగా ఉపయోగపడాలో నీ మాస్టర్ నిర్ణయించుకుంటాడు.
సో, మాస్టర్ నిర్ణయిస్తాడు. మన జీవితం ఉపయోగపడాలి ఒకరికి అనే ఇంటెన్షన్ ఒకటి మనకుంది అంటే, అది ఏ రకంగా మన ద్వారా అనేది మాస్టరే ఉపయోగించుకుంటాడు. ఇక్కడ ఈ రైటర్‌ని ఒక మంచి హ్మ్, విషయాలన్నీ బాబా చెప్పాలనుకున్నయి మళ్ళీ మరింత స్ట్రెస్ చేసి చెప్పి మనకు ఉపయోగపడేలాగా ఈ మీడియంగా ఈ రైటర్‌ని ఉపయోగించుకున్నాడు. రుద్రాని అవసరమైన వాళ్ళకి చేయాల్సిన సహాయం చేసే దానికోసమని ఉపయోగించుకుంటున్నాడు. సో, మనకి ఏ రకంగా అయినా కూడా ఉపయోగించుకోవచ్చు మాస్టర్ అనేది. సరే, ప్రజల ప్రక్షాళన కోసం నువ్వు సహాయపడేలా మేము నిన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ప్రస్తుతానికి అదే చెయ్యి. వెళ్ళి చిల్లం తీసుకురా. ప్రస్తుతం ఈ పాత్ర పొగ పీల్చాలనుకుంటోంది. నవ్వారు బాబా. రుద్ర బాబా కాళ్ళ దగ్గర కూర్చుని పాదాలు ఒత్తసాగాడు. స్వర్గంలో ఉద్యోగస్తులు తక్కువ పడ్డారా? నాలాంటి నష్టపడ్డవాణ్ణి ఇతరుల కర్మ ప్రక్షాళనలో సహాయపడేలా ఎన్నుకున్నారు అనుకుంటూ ఉన్నాడు రుద్ర. ఇప్పుడు బాబా చెప్తున్నాడు. ఆయనకన్నీ వినపడుతూ ఉంటాయిగా. మన మనసులో ఏమనుకున్నామో, ఏ పనిముట్టు, ఏ రాగం వాయించాలో అతన్నే నిర్ణయించనివ్వు అబ్బాయి. అంతేకాక ఎవరు నష్టపోయారో, ఎవరు గెలిచారో కూడా అతన్నే నిర్ణయించనివ్వు. నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అన్నట్టు చెప్తున్నారు. ఇక నా చిల్లం తీసుకురా బాబా ఆపారు. మనం అనుకుంటాం అదే గదా! నాకు ఏం అర్హత ఉంది అని ఇలా నాతో చేయిస్తున్నాడు ఆ భగవంతుడని ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం. బట్ మన అర్హత ఏంటో మనకు తెలీదు. ఆయనకు తెలుసు మన ద్వారా ఏం ఉపయోగపడాలో అనేది. ఓకే. ఈ రోజుకు మనం 10వ ఎపిసోడు పూర్తి చేసుకున్నాం. బాబా ఎంత చక్కగా మనం ఎలా ఉండాలో, ఎలా ఉంటే మనలో ఆయన వచ్చి ఉండి మన ద్వారా మంచి పని చేయిస్తారో అనేది ఇవన్నీ కూడా మనం మళ్ళీ మళ్ళీ చదివి, మళ్ళీ మళ్ళీ విని, మనల్ని మనం సంస్కరించుకుంటూ, మనల్ని ఖాళీ చేసుకుందాం. దానికోసమే ఇక నుంచి మన ప్రయత్నం చేస్తూ ఉందాం. మనం ఖాళీ పాత్రగా తయారవుతే, ఈ పాత్రని బాబా దేనికి యూజ్ చేసుకుంటారో బాబానే నిర్ణయించుకోమందాం. మనకేం అవసరం లేదు. బాబాకే పెట్టేద్దాం ఆ బాధ్యత. సో, వచ్చే గురువారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.